హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ రొయ్యల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. ముందుగా ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వాటిని ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసి మగ్గనియాలి. వెంటనే చిల్లీ, టమాటా కూడా వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. ఇది కూడా కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కలుపుకోండి. తరిగిన వంకాయ ముక్కల్ని వాటిల్లో వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. వంకాయలు మగ్గడానికి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, అడుగు మాడకుండా. వంకాయలు లిటిల్ బిట్గా మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న రొయ్యలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. రొయ్యలు అనేవి రంగు మారిన తర్వాత మనం పసుపు, కారం అనేవి యాడ్ చేసుకుంటాము. ఇలా కలర్ మారుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఈ పసుపు కారం ముక్కలకి పట్టే వరకు కుక్ అవనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు పోసుకోవాలి. సో మెయిన్ పులుసు అంటేనే చింతపండు కదా. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము. ఆఫ్టర్ 5 మినిట్స్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి కర్రీ దగ్గర అయ్యే వరకు కుక్ అవనివ్వాలి. సో ఫైనల్లీ కర్రీ అనేది దగ్గర పడుతున్నప్పుడు కొత్తిమీర జల్లేసి దించేసుకుంటే మన వంకాయ రొయ్యల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.